హాయ్ హలో ఫ్రెండ్స్, నమస్తే. నేను మీ ఆశా హనీ. వెల్కమ్ అవర్ ఛానల్. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు అయితే సాయిబాబా గుడికి వెళ్దామండి. ఏంటి ఇప్పుడు సాయిబాబా గుడికి వెళ్దామండి అంటుంది, ఏదో మమ్మల్ని తీసుకెళ్ళినట్టు అని మాత్రం అనుకోకండి. ఏంటంటే నా వీడియో ద్వారా మీరు కూడా చూస్తే దాని తర్వాత మీరు కూడా వెళ్తారు కదా అని నా ఉద్దేశంతో ఈ వీడియో తీసి పెట్టడం జరుగుతుంది. ఈ టెంపుల్ మనకి బలభద్రపాలెం అనే ఊర్లో ఉందన్నమాట. ఈ టెంపుల్ అండి వెళ్ళాలనుకుంటే మనకి కాకినాడ టు ద్వారపూడి టు కాకినాడ ఈ మధ్యలో ఉన్నదండి. మనకి నేను చూశానండి, చాలాసార్లు చూశాను. ద్వారపూడి వెళ్ళే దారిలో మనకి రైట్ సైడ్లో అలా కనిపించేది. చాలా పెద్దగా ఉంటుందండి టెంపుల్ అయితే. వెళ్దాం వీడియో తీయాలి అండ్ అప్లోడ్ చేయాలి. అండ్ లోపల ఎలా ఉంటుందో సాయిబాబా టెంపుల్ చాలా పెద్దగా ఉంది టెంపుల్ అయితే అన్న ఒక ఫీల్ ఒకటి ఉన్నదండి. సో ఇక్కడ ఒక చిత్రపటం చూశానండి, నాకు కొంచెం బాగా అనిపించింది. సాయిబాబా గారు ఎటు చూస్తున్నారో మన వైపే చూస్తున్నారా, నేను ఎటు తిరిగినా నా వైపే చూస్తున్నట్టు అనిపించింది. సో నాకే అనిపిస్తుందా, చూసిన వాళ్ళందరికీ మీకు కూడా అలాగ అనిపిస్తుందో లేదో కాస్త కామెంట్ రూపంలో మాత్రం చెప్పండి. అండ్ ఇది వచ్చేసి అక్కడ ఉండే సాయిబాబా గారు అనమాట. అప్పటికే మాకు లేట్ అవడంతో టెంపుల్ అండ్ సాయిబాబా గారికి ధరించిన ఆభరణాలన్నీ తీసేశారండి. ఇంకా క్లోజింగ్ టైం అనమాట. అందుకనే మనకి ఇలా దర్శనం ఇచ్చారు సాయిబాబా గారు. సో ఫ్రెండ్స్, నేనైతే పంతులు గారిని కాస్త ఉండండి సార్, కాస్త మేము దండం పెట్టుకుని వస్తాం, చాలా దూరం నుంచి వచ్చామని కొంచెం ఎక్స్క్యూజ్ చేయగా ఆయన మమ్మల్ని దండం పెట్టుకుంటామ్మా అని వదిలేశారనమాట. ఇదేనండి పాత గుడి, అది దాని ఎదురుగుంటానే ఉంటుంది. 20 సంవత్సరాల క్రితం గుడి అండి. దాని తర్వాత ఇలాగా పెద్దగా కట్టారు పక్కన. సో చూడండి, ఆయన పంతులు గారు అయితే వెళ్ళి పైకి వెళ్ళి దండం పెట్టుకోండి అమ్మా అన్నారు. అందుకని పంతులు గారు ఇచ్చిన ఛాన్సే అనేసి ఇంకా ఆగుతామేటండి, పైకి ఎక్కేసి ఇంకా దండం పెట్టేసుకుని ఇంకా దాని తర్వాత మీకు చూపిద్దామనేసి వీడియో అంతా చుట్టుముట్టేస్తున్నానండి. చూడండి మీరే, చాలా పెద్దగా ఉంది, ప్రశాంతంగా ఉంటుంది. ఫ్యామిలీతోటి చక్కగా వెళ్ళి దర్శించుకొని దండం పెట్టుకొని ఉండండి. చెప్పాను కదండి, బిర్యానీ పొట్లాలు మిక్సింగ్ ఇది అదేనండి. ఆ బిర్యానీ పొట్లాలే మిక్సింగ్ చేసి అమ్ముతున్నారు అక్కడ. అండ్ అక్కడే కూడా అమ్మవారికి కట్టిన చీరలు కూడా ఉన్నాయి. ఎంతో కాదండి, 250 రూపాయలు మాత్రమే. మీరు ఈసారి వెళ్తే ఫ్యామిలీ మొత్తం వెళ్ళాలనుకుంటే చక్కగా వెళ్ళి దర్శించుకోండి. అండ్ ప్రశాంతంగా ఉంటుంది.